గారికి ఫోన్ చేయడం అమిత్ షా గారు అనేది ఒకటి, ఇంకొకటి లేదు చంద్రబాబు నాయుడే వెళ్ళారని చెప్పి మీరందరూ చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా పొత్తులకు సంబంధించి చర్చల కోసం వెళ్ళారనేది అయితే ఒక క్లారిటీ, ప్రజలకైతే క్లారిటీ బయట. నమస్తే పవన్ గారు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం సార్. నా వాయిస్ వస్తుందా? ఇప్పుడు అమిత్ షా గారు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు పోయారు అని మీరు అంటున్నారు. అదే సమయంలో అమిత్ షా గారికి కూడా రాష్ట్ర పరిస్థితులు చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి పోయి ఉండొచ్చు. ఎన్నికలకు సంబంధించిన పొత్తు గురించే అని అనుకోవడం. నేను రెండు చెప్పాను. రైట్ విల్సన్ గారు వినిపిస్తుందండి. బ్రేక్ అవుతోంది మీ వాయిస్. నేను రెండు వర్షన్ చెప్పాను. మీరు అనుకుంటున్నది చెప్పాను, టీడీపీ చెప్తున్నది చెప్పాను, రెండు చెప్పాను నేను. అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి వెళ్ళొచ్చు, రాష్ట్రంలో శాంతి భద్రతల మృగ్యమైన పరిస్థితి గురించి మాట్లాడడానికి వెళ్ళి ఉండొచ్చు. అదేవిధంగా పొత్తు అనే విషయంలో అమిత్ షా గారు ఒక్కరు నిర్ణయం తీసుకోరండి. పార్లమెంట్ బోర్డు మొత్తం కలిసి ఒకవేళ కానీ పొత్తు ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు చేస్తే పొత్తు చంద్రబాబు నాయుడు గారితో పోదామా వద్దని పార్లమెంట్ బోర్డు డిసైడ్ చేస్తుంది, పార్లమెంట్ బోర్డు డిస్కస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దించాలని బీజేపీ 150% డిసైడ్ అయింది. అందుకే గతంలో వచ్చిన సభలో కూడా అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఓపెన్ గా ఇది భ్రష్టాచార ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని దించడం ప్రజా శ్రేయస్సు దృష్టి అవసరం, ప్రజా అభిప్రాయం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ చేంజ్ ఎందుకు చేయాలంటే ఈ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది, ఈ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి జవాబుదారితనం లేకుండా పోయింది, ఈ ప్రభుత్వం ప్రజా సొమ్ము లూటీ చేసింది అనే అనేక అంశాల్లో మాకు ఒక అభిప్రాయం ఉంది. అదే సమయంలో యుద్ధ భూముల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎక్కువ చనిపోతున్నారనే సంగతి మాకు స్పష్టమైన డేటా ఉంది. మేడం పురంధేశ్వరి గారు కూడా అదే చెప్పారు చాలా స్పష్టంగా. ఏం చెప్పారు? ఈ ఆంధ్రప్రదేశ్ లో మద్యం పేరుతో జరుగుతున్న మారణ హోమాన్ని చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశారు. చేసే క్రమంలో ఒక డేటా కూడా రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మగాళ్ళు మాయమైపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే మద్యం పేరుతో ఆయన ఏదైతే మరి తక్కువ ఖర్చుతో మద్యం తయారు చేసి ఆ మద్యాన్ని ఈ రోజు పేద ప్రజలకు ఇచ్చేసి ఆ పేద ప్రజలు చచ్చిపోవడానికి కారణమైన జగన్మోహన్ గారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాలి ఎవరు అనుకోరు. వైనాట్ 175 అన్నారు కదా, మేమంటున్నాం అంటే వైనాట్ 175 మేమంటున్నాం. ఏ విధంగా అంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 170 నియోజకవర్గాలు ఓడిపోవడం ప్రజా అవసరం, మాకు సంబంధించిన నీడ్ కాదు. ప్రజలకు సంబంధించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రీచ్ అవసరం. కాబట్టి మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ దళితులేదో బీజేపీకి దూరము ఇటువంటి ప్రచారం అనేది దుష్ప్రచారం మాత్రమే. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ మీద ఒక పాజిటివ్ స్టాండ్ ఉంది ఎవరికి? భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోసం చేసింది. ఈ రోజు 7 మెన్ కమిటీ వేశారు. అంటే గంపగుత్తంగా రేపొద్దున ఒక సామాజిక వర్గం మాదిగల్లో 99% బీజేపీకి ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళది శతాబ్దాలుగా అణిచివేయబడ్డాము, దశాబ్దాలు అణిచివేయబడ్డామన్న ఆందోళనలో నుంచి వాళ్ళకు ఒక రిలీఫ్ వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? రాజకీయాల్లో ఖచ్చితంగా అది జరుగుతుంది. అది దేశవ్యాప్తంగా కూడా ఎస్సీలకు సంబంధించి సామాజిక న్యాయం దక్కని కులాలని కూడా ఈ రోజు బీజేపీ వైపు నిలబడతాయి, అందులో సందేహం. ఎందుకంటే ఏ కమ్యూనిటీ అయినా మాకేంటి లాభం అనుకుంటాయి. ఆ లాభం అనుకున్న దగ్గర ఈ రోజు మెజార్టీగా ఉండే ఎస్సీస్ ఆంధ్రప్రదేశ్ లో మోహరిస్తారు బీజేపీ వైపు, అదేవిధంగా తెలంగాణలో మోహరిస్తారు. కాబట్టి బీజేపీకి ఒక సౌత్ ఇండియాలో పెద్ద స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ గా మారుతుంది ఆఫ్టర్ ఎస్సీ వర్గీకరణ తర్వాత కూడా. కాబట్టి ఇదంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి ఆయన ఓట్ బ్యాంక్ కూడా మాదిగలు ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా రేపొద్దున బీజేపీ వైపు కానీ మాదిగలు తరలితే ఆయనకి ఒక 7% ఓట్ బ్యాంక్ పోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటాలు కోరుకోవచ్చు. అదే సమయంలో రామ జన్మభూమి ఇలాంటి నిర్ణయాల తర్వాత విల్సన్ గారు మీరేం కోరుకోవట్లేదా? విల్సన్ గారు బీజేపీ రాష్ట్ర శాఖ ఏం కోరుకోవట్లేదా? రాష్ట్ర శాఖ మేము 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చాలా స్పష్టంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు పెట్టాము, పార్లమెంటు స్థాయిలో కూడా కార్యాలయాలు పెట్టాము. ఇవన్నీ కూడా మేము చాలా స్పష్టంగా మేము ముందుకెళ్తున్నాం. మేమైతే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పొత్తు పార్లమెంటు బోర్డు డిసైడ్ చేస్తే పొత్తు వైపు మేము సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పవర్ చేంజ్ ఎందుకు కోసం అంటే ప్రజా అవసరం కోసం. ఈరోజు జగన్మోహన్ ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మేము కలిసినప్పుడు 72% పోలవరం పూర్తయింది. మరి రెస్ట్ ఆఫ్ ద 32%, 38% ఎందుకు పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి చిత్తశుద్ధి లేదు. ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో మేము తెచ్చిన కియా
ఇంకా ఇతర పరిశ్రమలు, సెల్కాన్ ఇవన్నీ భారతీయ జనతా పార్టీ సహకారంతో వచ్చిన పరిశ్రమలు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చిన ఒక్క పరిశ్రమ లేదు. అదే విధంగా రాష్ట్రం 11 లక్షల కోట్లు అప్పు అయింది. ఎన్ని ఊరు తీరుస్తారు? వాలంటీర్ల పేరుతో చేసిన ఇదంతా కాడ వాళ్ళకి సంబంధించి ఏజ్ కాడ ఈరోజు 5 ఏళ్ళు కాడ వృధా అయిపోయింది. ఇవన్నీ చూసుకుని నిరుద్యోగులు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ చెన్నైకో, హైదరాబాద్కో, లేకపోతే తమిళనాడుగా తరలిపోయే పరిస్థితి వచ్చింది. దీని అందరికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలన. ఈ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్. విల్సన్ గారు, ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో అన్నారు అమిత్ షా గారు తిరుపతి పర్యటనలో చాలా ఈ ప్రభుత్వం గురించి చాలా విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు కావచ్చు, అక్రమాలు, ఇవన్నిటి గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము, ఖచ్చితంగా లోపలేస్తామనే విధంగా కూడా మాట్లాడారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీస్తూ. సరే, అదొక వైపు. ఇంకొక వైపు గతంలో అంటే రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విభజన చట్టంలో హామీలు, ప్యాకేజా, హోదానా, వీటన్నిటికి సంబంధించి కూడా మళ్ళీ ప్రజలకు సమాధానం చెప్పి ఎన్నికల్లోకి వెళ్తారా? ఎట్లా ఉంటుంది? మేము మొదటి నుంచి ప్రత్యేక హోదా అనేది 14th కమిషన్ వేసిన తర్వాత 32 నుంచి 42% వేసిన తర్వాత దేశంలో ఏ ప్రాంతంలో కూడా ప్రత్యేక హోదా పేరుతో నిధులు ఇవ్వకూడదని నిర్ణయించాము. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మేము ప్యాకేజీకి ఆల్టర్నేటివ్ గా కమిటీ అయ్యాక దానికి కట్టుబడి ఉన్నాం. అందులో వెనక తగ్గేది లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాము. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చెప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రత్యేక హోదా కోసం మేము బయటికి వెళ్తాం అన్నారు. 1.5 year బ్యాక్ ముందే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చెప్తారో కూడా ప్రజలు ఆయన కన్విన్స్ చేసుకోవాలి. మేము మారలేదు. మారితే ఒకవేళ బాబు గారు మారేమో నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేక హోదా పేరుతో ఆల్టర్నేటివ్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్స్ట్రా ఎయిడెడ్ ప్రాజెక్ట్ నిధులు, ఏపీ నిధులు దాదాపు 90% కేంద్రం చెల్లిస్తుంది. అదేవిధంగా ఇతర పరిశ్రమలు కూడా చేస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం మేము కట్టుబడి ఉన్నాం, అందులో సందేహం లేదు. మా మిత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో మరి ప్రజల అభిప్రాయం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మారాలని ఆయన బలంగా మారుతా ఉన్నాడు. మాట్లాడుతున్న క్రమంలో బీజేపీ కూడా కలిపిపోతానని ఆయన అంటున్నారు. మేము కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రజలు ఎట్ట కాపాడుకున్న దగ్గర మేము చాలా స్పష్టంగా మా పార్టీ జాతీయ నాయకులు వచ్చినప్పుడు మా అభిప్రాయాలు చెప్పి ఇది రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పాం. మరి ఎన్నిక దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కానీ ఒకవేళ ప్రపోజల్ పెడితే దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారనేది పార్లమెంట్ బోర్డు మొత్తం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మా పార్టీ పార్లమెంట్ బోర్డు మేము శిరసాహించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కాదనడానికి మాకేం రైట్స్ ఏమి ఉండవు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది మేము ఫాలో అవుతాం. కాబట్టి ఒంటరిగా బొమ్మంటే ఒంటరిగా పోతాం, కలిసి బొమ్మంటే కలిసిపోతాం. ఎలా అయినా సరే పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా పవన్ గారు సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముఖ్యంగా దళితులు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొన్న మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం వరకు కూడా మాకు ఎన్ని నష్టాలు జరిగాయో మీకు తెలుసు. అంటే దళితులకు సంబంధించి ఏ విధంగా సుబ్రహ్మణ్యం కావచ్చు, లేకపోతే అంతకుముందు సుధాకర్ కావచ్చు, కిరణ్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఒక మూత్రం పోయించుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే గుండు చేసుకుబడ్డ వరప్రసాద్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసినప్పుడు పచ్చి పుండులాగా ప్రతి ఒక్క దళితుల గుండె పైన గాయాలు ఉన్నాయి. ఈ గాయాలు మానాలంటే జగన్మోహన్ రెడ్డి దించడంగా తప్ప మరొక మార్గం లేదు. సొంత చిన్నాయన చంపుకున్నాడు అని చెప్పని బయట ప్రచారం ఉంది. కాబట్టి ఈరోజు సిబిఐ కూడా అన్ని వేళ్లు కూడా ఆయన వైపు చూపిస్తా ఉన్నాయి. అదేవిధంగా అవినాష్ రెడ్డి మీద చూపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. తప్పించుకోవడం అనేది ఆయన దేవుడు కూడా కాపాడలేడు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ వర్గాల్లో ప్రయోజనం పొందే, ఏ వర్గాలు ప్రయోజనం పొందలేదని తెలుసు. వీటన్నిటికంటే కూడా అడ్మినిస్ట్రేషన్ పడకేసింది. తనకు నచ్చకపోతే వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టడం, లేకపోతే ఇప్పుడు ఏదైనా ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ ఉంటే చేయలేదు. అమరావతిలో మహిళల గుండెల పైన కాకీల బూట్ కాళ్ళు పడ్డాయంటే జగన్మోహన్ రెడ్డి గారే. దాదాపు 3 లక్షల కోట్ల ఖరీదు చేసే అమరావతి నిధుల్ని ఆయన ఏం చేశాడు? ఆయన 45 కేంద్ర సంస్థలు ఇస్తే కట్టాడా? రోడ్లు తవ్వేశారు. అమరావతి సంబంధించి ధ్వంసం చేశారు. అమరావతి ధ్వంసం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోతారు కదా. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అమరావతి వరకు ఆయన చేసిన ప్రతి ఒక్క విధ్వంస పాలన కదా. ఒక్కసారి మిగతా మీ మిత్రపక్షం జనసేనతో కూడా అందుకే నేనేమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి అంతమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పంతం నేను భావిస్తున్నాను. రైట్ సార్. జనసేన పార్టీ నుంచి రజనీ గారు ఉన్నారు, అడ్వకేట్, అధికార ప్రతినిధి. రజనీ గారు నమస్తే అండి.